గుడ్ మార్నింగ్ కిరణ్. లక్ష్మీ వ్రతం ఏడవతున్నావు? నైటే పూజ గది మొత్తం క్లీన్ చేసుకుని సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుని అక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం ఎంతైంది చూపి, టైం చూపి. కనిపిస్తుంది కదా, 5:51 AM. ఎక్కడ పోతున్నావు? జిమ్కా? పిల్లలని లేపాలా? తీసుకెళ్తావా? తీసుకెళ్ళచ్చు కదా, వాళ్ళు అడుగుతురు. ఓ దగ్గర ఆగబ్బా, ఊకుతురు. ఇట్రా. సండేనా? ఎన్ని ఇయర్స్ నుంచి పోతున్నావు నువ్వు జిమ్కి? ఏ ఏజ్లో స్టార్ట్ అయినావు? గట్టి మాట్లాడు. 250. ఇప్పుడు 1000, 1000. పుట్టుపాప చూడండి, పొద్దున్నే లేచి నన్ను లేవనిస్తలేదు. నాతో పాటు పాడుకో ఉంటుంది. పని చేయొద్దా? పంచగుట్ట వచ్చేసింది, పన్నెండులో వచ్చేస్తాం. ఎందుకు ఎట్లా తయారైనావు నువ్వు? ఎందుకు ఎందుకు పంచగుట్ట వస్తే పని చేయొద్దు. ఎందుకు? నువ్వు చేస్తావా? మరి నేను పడుకుంటా. మళ్ళీ నువ్వు చేస్తావన్న వరకు నేను పోనబ్బా స్కూల్కి. మళ్ళీ నేను కూడా చెయ్యనమ్మ వరకు. బాయ్ చున్ను బన్ను. బాయ్, లవ్ యూ, లవ్ యూ. పూజ అయితే చాలా బాగా జరిగింది. సో ఈరోజు వచ్చేసి నేను ప్రసాదాలు అయితే ఎక్కువ చేయలేకపోయాను. సో రేపు వచ్చేసి రాఖీ పౌర్ణమి ఉంది కాబట్టి నేను స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు టైం కుదరలేదు, పిల్లల స్కూలు, మా హస్బెండ్ డ్యూటీ అన్నీ ఉండడం వల్ల నాకు టైం అయితే అస్సలు సెట్ కాలేదన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ అయినా ఇంకా మంచిగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో పిల్లలకి వచ్చేసి స్నాక్స్ కార్న్ అయితే వెయిట్ చేసి ఇస్తున్నాను, కార్న్ అయితే కాల్ చేసి ఇస్తున్నాను అనమాట. సో ఈ కార్న్ మా బాబుకి అయితే ఇట్లా కాల్ చేస్తే చాలా ఇష్టము, బాగా ఇష్టంగా తింటాడు వాడైతే. కాబట్టి సో ఈసారి అయితే నేను ఊరికి వెళ్ళలేకపోతున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. 7 yearsలో 1 time మాత్రమే నేను మా అన్న వాళ్ళకి రాఖీ కట్టాను. ఇంతవరకు పుట్టకు పాలు పోయడానికి అయితే వెళ్తున్నాము. సో నేనైతే 4:30కి లేసేసి ఇండ్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాను. సో నైటే ఫుల్ డే స్కూల్ నచ్చదంట మా జున్నుగానికి, మా దృశ్యకి ఫుల్ డే స్కూల్ నచ్చదంట, హాఫ్ డే స్కూలు ఈరోజు అనమాట. సో హాఫ్ డే సారీ హాఫ్ డే స్కూలే నచ్చదంట, ఫుల్ డే స్కూల్ నచ్చుతుందంట. సో అందుకనేసి ఈరోజు స్కూల్ ఓన్ నేను అనేసి అంటున్నాడు. ఫెస్టివల్స్కి, రాఖీకి అన్నిటికీ స్కూల్ పోతున్నాడు మా బాబు. ఒకసారి సెలవు ఇవ్వచ్చు కదా మా బాబుకు, కదా నాన్న బంగారు. చెల్లితో మంచిగా రక్షాబంధన్ చేసుకుని, చెల్లికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావే నువ్వు? తిప్పు చేయి, తిప్పు. నా బంగారు తల్లికి జ్వరం వస్తుంది, డల్ అయిపోయింది నా తల్లి. ఫాస్ట్ తిప్పొద్దు, 3 times అని చాలు. పెట్టు పెట్టు, ఆయిల్ అంతా పోసింది కుంకుమలో. హగ్ చేసుకోండి ఇద్దరు, హ్యాపీ రక్షాబంధన్ చెప్పుకోండి. ఇంకా చాలులే, ఇంకా చాలు. చెల్లికి కడతావా? నాన్న ఓపెన్ చేసింది బిడ్డ. మిషిత అన్నకండి, నువ్వు కూర్చో, నువ్వు కట్టేటప్పుడు అన్న ఏమనలే కదా.
సో ఈరోజు వచ్చేసి మేము పుట్టకు పాలైతే పోసేస్తున్నాం అనమాట. రెండో వారం అన్నా మూడో వారం అన్నా పోసేస్తాం మేము. సో మా అత్త వాళ్ళైతే అట్లా పోసేస్తారనమాట. ఏంది ఉండండి, అక్కడే ఉండాలి. సో మార్నింగ్ 4:30కి లేచి వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో పిల్లలకి వచ్చేసి దోశ తింటూ ఉన్నారు. సో ఈ చిన్న బ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం ఆగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మాట్లాడద్దు మిషిత, ప్లీజ్ చెప్దు, ఆగు, అది నోట్లో పెట్టుకోకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే